నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోటితీర్థం ఉపాధ్యాయుడు ఎం మధుసూదన్ రావు రాజీనామా చేశారు. మరో 7 సంవత్సరాల సర్వీసు ఉంది. అయితే ఆయన రాసిన లెటర్లో ఉపాధ్యాయులకు వివిధ రకాల యాప్ల ద్వారా పని భారం పెరిగిందన్నారు. టీచర్లకు ఏ మాత్రం విలువ లేదని, ప్రతిరోజు ఉదయం బాత్రూమ్ ఫోటోలు తీయమంటున్నారని మనస్తాపం చెందిన ఆయన స్వచ్ఛంద విరమణ కోరుతూ లేఖ రాశారు. దీనిపై షోకాజ్ నోటీసు ఇచ్చి సస్పెండ్ ఎందుకు చేయకూడదని చేజర్ల ఎంఈఓ అడిగినట్టుగా కూడా సదరు ఉపాధ్యాయుడు చెప్పారు. అయితే టీచర్లకు అదనపు విధుల వల్ల ప్రభుత్వ రంగంలో చదువు నాణ్యత తగ్గుతుందని సదరు ఉపాధ్యాయుడు రాశారు. మొత్తం 3 పేజీల రాజీనామా లేఖలో అనేక విషయాలపై మాట్లాడారు. తాను స్వచ్ఛంద పదవి విరమణ కోరుతూ 2 రోజుల కిందటే రాజీనామా లేఖ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు సదరు ఎంఈఓ కానీ డిఓ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన చెప్తున్నారు. కోటితీర్థం ఉపాధ్యాయుడు ఎం మధుసూదన్ రావు రాజీనామా లేఖతో టీచర్లపై పని భారం సమస్య మరోసారి చర్చలోకి వచ్చింది. చదువు చెప్పించడం తప్ప అన్ని రకాల ప్రభుత్వ పనులు తమతో చేయిస్తున్నారనే ఈయన వాదనతో కొంతమంది టీచర్లు కూడా గొంతు కలుపుతున్నట్లుగా తెలుస్తుంది. రోజుకో కొత్త యాప్తో ఉపాధ్యాయులను ప్రభుత్వాలు వేధిస్తున్నాయని ఈయనకు మద్దతు ఇస్తున్న టీచర్లు చెప్తున్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోటితీర్థం ఉపాధ్యాయుడు ఎం మధుసూదన్ రావు రాజీనామా చేశారు. మరో 7 సంవత్సరాలు సర్వీసు ఉంది. అయితే ఆయన రాసిన లెటర్లో ఉపాధ్యాయులకు వివిధ రకాల యాప్ల ద్వారా పని భారం పెరిగిందన్నారు. టీచర్లకు ఏ మాత్రం విలువ లేదని, ప్రతిరోజు ఉదయం బాత్రూమ్ ఫోటోలు తీయమంటున్నారని మనస్తాపం చెందిన ఆయన స్వచ్ఛంద విరమణ కోరుతూ లేఖ రాశారు. దీనిపై షోకాజ్ నోటీసు ఇచ్చి సస్పెండ్ ఎందుకు చేయకూడదని చేజర్ల ఎంఈఓ అడిగినట్టు కూడా సదరు ఉపాధ్యాయుడు చెప్పారు. అయితే టీచర్లకు అదనపు విధుల వల్ల ప్రభుత్వ రంగంలో చదువు నాణ్యత తగ్గుతుందని సదరు ఉపాధ్యాయుడు రాశారు. మొత్తం 3 పేజీల రాజీనామా లేఖలో అనేక విషయాలపై మాట్లాడారు. తాను స్వచ్ఛంద పదవి విరమణ కోరుతూ 2 రోజుల కిందటే రాజీనామా లేఖ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు సదరు ఎంఈఓ కానీ డిఓ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన చెప్తున్నారు. కోటితీర్థం ఉపాధ్యాయుడు ఎం మధుసూదన్ రావు రాజీనామా లేఖతో టీచర్లపై పని భారం సమస్య మరోసారి చర్చలోకి వచ్చింది. చదువు చెప్పించడం తప్ప అన్ని రకాల ప్రభుత్వ పనులు తమతో చేపిస్తున్నారని ఈయన వాదనతో కొంతమంది టీచర్లు కూడా గొంతు కలుపుతున్నట్టు తెలుస్తుంది. రోజుకో కొత్త యాప్తో ఉపాధ్యాయులను ప్రభుత్వాలు వేధిస్తున్నాయని ఈయనకు మద్దతు ఇస్తున్న టీచర్లు చెప్తున్నారు.